పాతకాలం నాటి వంటైన గోంగూర ఎండు రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరని ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో గోంగూర 5-6 పచ్చిమిర్చి ఒక్క టొమాటో వేసి ఉడికించుకొని తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో వేసి నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసి రొయ్యలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు 2 ఎండుమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలు అలాగే గోంగూర కూడా వేసేసి టేస్ట్ కి సరిపడినంత ఉప్పు కారం అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి స్టవ్ సిమ్ లో ఉంచుకొని మాత్రమే బాగా కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల గోంగూర ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి బాగా పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.